కాబట్టి తిరిగి మళ్ళీ లోక సంబంధమైన జీవితం వైపు చూసినటువంటి వారు ఆ దేవునిలో కొనసాగలేకపోయారు, పరిశుద్ధతలో కొనసాగలేకపోయారు, నీతిమత్వంలో కొనసాగలేకపోయారు, యథార్థతలో కొనసాగలేకపోయారు, సహవాసంలో కొనసాగలేకపోయారు. సంఘముగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి 2 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం, ఆ పరిశుద్ధతనే కొనసాగించాల. ఇది ప్రాముఖ్యం. పరిశుద్ధపరచబడ్డాం అంటే సరిపోదు, కడగబడ్డాం అంటే సరిపోదు. కడగబడిన వాడు ఆ స్థితిని కొనసాగించాల. ఎప్పుడు వరకునే? అంతం వరకు. ఒకవేళ కొనసాగించలేకపోయాడు అనుకోండి, అదిగో అపోస్తులు చెప్పినట్లుగా కడగబడిన పంది ఇది బురదలో పొర్లుటకు మరలినట్లు అన్నట్టుగా అయిపోతుంది. అంటే పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధతను కొనసాగించాలి అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు సంఘము. అక్కడ 3వ లైన్లో చెప్పాడు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘము. అందుకే కదా మనం కూడా పిలువబడ్డాం. అంటే ఇందులో మనకి ఏమర్థమవుతుంది? క్రైస్తవ జీవితపు కొనసాగింపు. జీవితాన్ని కొనసాగించాలి, అంతము వరకు కొనసాగించాలి. రక్షించబడ్డాము, రక్షణను కొనసాగించు అన్నాడు. 2వ సంగతి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయమన్నాడు? కొనసాగించుడి. చాలామంది రక్షించబడ్డం వరకు మాత్రమే చూస్తారు, మరి కొనసాగింపొద్దా? పరిశుద్ధపరచబడడం వరకే చూస్తారు, మరి పరిశుద్ధతను కొనసాగించొద్దా? రక్షణను కొనసాగించు. అంటే ప్రయాణం ప్రారంభమైంది, ప్రయాణాన్ని కొనసాగించు. పరుగు ప్రారంభమైంది, పరుగును తుదముట్టించేటంత వరకు ఓపికతో పరిగెట్టు. ఇది బైబిల్ యొక్క సందేశం. ఒకసారి రక్షించబడిపోయాం, ఒకసారి పరిశుద్ధపరచబడిపోయాం, ఒకసారి ఆయన కడిగాడు కాబట్టి ఇంకొకసారి అయిపోయిందిలే ఇంకా అని అనుకుంటే మనం చాలా పొరపాటు చేసినటువంటి వారు. రక్షణను కొనసాగించడం ప్రాముఖ్యమైంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, సమస్తమైనటువంటి దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాలమను వాక్య వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షించబడ్డావు, రక్షణ కొనసాగించాలి. అంటే దాని అర్థం ఏంటంటే రక్షణలో నువ్వు ఎదగాలి. రక్షించబడినటువంటి నీవు రక్షణలో కొనసాగాల. అది దేవుడు ఉద్దేశించాడు.
క్రైస్తవ్యం అంటే మనకేమర్థం అవుతుంది అన్నప్పటికీ ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించితే, జన్మ అంటే పుట్టుక. క్రైస్తవులుగా పుడుతున్నాం, ఈ తల్లి గర్భంలో నుంచి పుట్టే పుట్టుక కాదు. ఇది నూతన జన్మ, క్రొత్త సృష్టి అన్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి అన్నాడు. నీకోదేమో రాత్రి వేళ ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు, అదిగో నీకోదేమో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రభు ఏమంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. అంటే జన్మించబడ్డం, జన్మ జరిగింది, పుట్టాము. మరి పుట్టినవాడు ఏం చేయాలి? అప్పుడు ఎదగాలే. పాయింట్ నెంబర్ 1, పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధతను కొనసాగించాలి. పాయింట్ నెంబర్ 2, రక్షించబడిన వారు రక్షణ కొనసాగించాలి భయంతో వణుకుతో. పాయింట్ నెంబర్ 3, పుట్టినటువంటి వారు ఎదగాలి అన్నాడు. పెరుగుదల, క్రిస్టియన్ గ్రోత్ అంటాం. పరిపూర్ణ దశకు ఎదగాలి అన్నాడు. పసిపిల్లలుగా ఉండిపోవద్దు అన్నాడు. పాలు తాగే దశలోనే ఉండిపోవద్దు అన్నాడు. ఒకసారి పుట్టేశాం కదా, క్రీస్తులో జన్మించాం కదా అంటే సరిపోవట్లేదు, ఎదగాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైనటువంటి పాలను మీరు అపేక్షించుడి. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఈ మాట మనకు కనబడుతుంది. నిర్మలమైన పాలు అనబడేటువంటి వాక్యం వలన ఎదగాలి, పెరుగుదల కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూసినప్పుడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే ఏం కోరుతున్నాడు ఆయన? పుట్టిన ప్రతివాడు ఎదిగితేనే అని సంతోషిస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో కొరింథీ పట్టణానికి పౌలు ఒకప్పుడు వచ్చాడంట. వచ్చినప్పటికీ వాళ్ళు పసిపిల్లల స్థాయిలోనే ఉన్నారు అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుంచి మనకి ఇలా వ్రాయబడింది. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలక. పసిపిల్లడికి బలం ఉంటుందా? ఉండదు. అప్పటిలో మీకు బలము చాలక పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇదిగో ఇప్పుడు వస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడును మీరు ఇంకను బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల వలె మీరు నడుచుకుంటున్నారు కారా? కాబట్టి మర్చిపోవద్దు, పరిశుద్ధపరచబడ్డాం క్రీస్తులో, బాప్తిసంలో. పరిశుద్ధతను కొనసాగించాలి. రక్షించబడ్డాం ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క రక్తంలో, అమూల్యమైన రక్తంలో. రక్షించబడిన వాడు రక్షణలో కొనసాగాలి. 3వ సంగతి ఏంటి? క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టిలో నూతనంగా జన్మించాం. నూతన జన్మ, క్రొత్త జన్మ. జన్మించిన వాడు ఏమవ్వాలా? ఎదగాలి, పరిపూర్ణ దశకు రావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి. పరుగు కడముట్టించుట అంటే టార్గెట్ని రీచ్ అయ్యేటంత వరకు పరిగెట్టాడు అని అర్థం.
పరుగు ప్రారంభమైంది, నడక ఆరంభమైంది, క్రైస్తవ నడవడి ప్రారంభమైంది బాప్తిసం తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఇది ఆగిపోకూడదు మధ్యలో. అది పరుగైనా నడకైనా ఏమవ్వాలన్నాడు ఇది, తుదముట్టించుట వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటే మనకేం అర్థం అవ్వాలి అంటే, ప్రభువులోకి వచ్చాం, వచ్చినప్పుడున్న ఆసక్తి నేటి వరకును ఉందా, కొనసాగుతూ ఉందా? మధ్యలో మత్తులమైపోయామా, మందులమైపోయామా, నడవలేక ఆయాసపడుతున్నామా, ఓపికతో పరిగెట్టలేకపోతున్నామా, లేకపోతే రక్షించబడి రక్షణ వల్లి కోల్పోయామా, పరిశుద్ధపరచబడి మళ్ళీ పరిశుద్ధతను పోగొట్టుకున్నామా, కడగబడి మరలా బురదలో పొర్లుటకు తిరిగిపోయినటువంటి పందెవలే మారిపోయామా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామా? లేదు లేదు, కొనసాగుతున్నాం అంటే ఇబ్బంది లేదు. కొనసాగడానికే ఇది ఆరంభించాం. మధ్యలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా అంతవరకు నిలబడినటువంటి వానికే జీవకిరీటము అన్నాడు. అంతము వరకు కొనసాగినటువంటి వానికే నేను సిద్ధపరిచినటువంటి మరుగై ఉన్న మన్నాను భుజింపరిత్తును అన్నాడు. జీవకిరీటం వాడికే అన్నాడు. మధ్యలో ఆగిపోయేవాడికి ఉందా, పడిపోయేవాడికి ఉందా? అయితే ఇక్కడ మనమేం ఆలోచించాలంటే, క్రీస్తు పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా కొనసాగుతూ ఉన్నాం. ఆటంకాలు, ఎలాంటి ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి, ఆటంకాలను ఎలా అధిగమించగలం? వాటిలో ప్రముఖమైన 3 ఆటంకాలను గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది, క్రీస్తులో కొనసాగలేకపోవడానికి ప్రతి క్రైస్తవుడికి, స్వార్థికుడు అవనివ్వండి, లేకపోతే పరిచారకుడు అవనివ్వండి, లేకపోతే నాయకుడు అవనివ్వండి, సామాన్యమైన సభ్యుడు అవనివ్వండి, వృద్ధుడు అవనివ్వండి, లేకపోతే యవనుడు అవనివ్వండి, స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, కంటిన్యూషన్ చేయలేకపోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధాల్లో ఒక అవరోధం ఏంటంటే, తిరిగి మళ్ళీ లోక సంబంధమైన జీవితానికి వెళ్ళిపోవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువారిని గురించిన ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో విత్తుటకు విత్తనాలు బయలుదేరి వెళ్ళాడు, విత్తనాలు విత్తాడు. కొన్ని విత్తనాలు ఏమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, రాత్రి నెలలు పడ్డాయి, మంచి నెలలు పడ్డాయి. అందులో ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన మొక్క వచ్చిందా అంటే వచ్చింది. ఉపదేశాన్ని విన్నారా? విన్నారు. బీజం పడిందా? పడింది. మొక్క మొలకెత్తిందా? మొలకెత్తింది. మొక్క ఎదుగుతుందా? ఎదుగుతుంది. కానీ ఫలించిందా? ఫలితం లేదు. ఆటంకం ఏమని చెప్పాడు ఆయన? లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకి ఈ మాటలు మనకే రాయబడ్డాయి. లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, లూకా సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 14వ వచనంలో మనకి ఇలా చెప్పడం జరిగింది. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ముళ్ళ పొదలే అణిచేసినాయి అని తెలుసు. ఏంటి ముళ్ళ పొదలు?
అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు. ఏంటి ముళ్ళ పొదలు అని అంటే, ఇదిగో ఆయన ఏమంటాడైనా, ఐహిక విచారములు, ఐహిక ఇహపరమైన, ఈ లోకపరమైన, లౌకికపరమైన, లోకపరమైన, లోక సంబంధమైన విచారములు. అంటే దేవుని యొక్క వాక్యం అనే బీజంతో మొలకెత్తినటువంటి మొక్కనే కూడా అణిచేయగలిగినంత శక్తి కలిగిందా ఈ లోకం? ఈ మొక్కేమో దేవుని యొక్క వాక్యం అనే బీజం మూలంగా కదా పుట్టింది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడి ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇదిగో 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఆ మాటలు చెప్పన్నమాట. క్షయబీజం కాదు, అక్షయమైన శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలము అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడినవారు. మరి అక్షయ బీజము నుంచి పుట్టింపబడినటువంటి మొక్కనే కూడా అణిచేయగలిగినంత శక్తి ఈ లోకపరమైన విచారాలకు ఉందా? ఉంది, ఉందని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టూ ఇవన్నీ ఎదుగుతూ ఉంటాయి, అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులు లోకాన్ని వదిలిపెట్టి ప్రభులోకి వచ్చారు, శరీరాశలను వదిలిపెట్టి ప్రభులోకి వచ్చారు, ప్రపంచ ధర్మాన్ని వదిలిపెట్టి ప్రభులోకి వచ్చారు. తిరిగి మళ్ళీ ఆ లోకాన్ని స్నేహించే ప్రమాదం ఉంది. అప్పుడు కొనసాగించలేం, జీవితాన్ని కొనసాగించలేం, నటిస్తాం, జీవితాన్ని కొనసాగించలేం, దేవుని పైన కపట ప్రేమను చూపిస్తాం. కొనసాగించాలనేటువంటి ఆశ ఉంటుంది, కొనసాగించడం సాధ్యపడదు. కాబట్టి మనం ఒకప్పుడు పరిస్థితిని మనం చూసినప్పుడు ఏ లోకాన్నైతే స్నేహించి లోకంలో నుండి మనం బయటపడ్డామో మళ్ళీ అదే లోకాన్ని రుచి చూడడం, ఓల్డ్ లైఫ్ అంటాం, తిరిగి మళ్ళీ వెనకటి జీవితానికి తిరిగి చూడటం, వెనకటి జీవితానికి మనం ఆశపడ్డాం. లోతు భార్య ఉంది, లోతు భార్యను గురించి మనకి ఏం చెప్పబడింది గ్రంథంలో? కాబట్టి లోతు భార్యని గురించిన సంఘటన మనం చూస్తే లోకాసు వార్తలో మనకి ఇలా రాయబడింది. 17వ అధ్యాయము 32-33 వచనాలు మనకి ఇలా రాయబడ్డాయి. లోకాసు వార్త 17వ అధ్యాయము 32-33 వచనాల్లో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనివాడు దానిని సజీవముగా కాపాడును. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోండి లోతు భార్యని? ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆది కాండము 19వ అధ్యాయంలో ఇదిగో లోతు భార్య, 2 కుమార్తెలు సొదొమ గొమొర్రా పట్టణంలో వారు నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి భయంకరమైనటువంటి స్థితిని, ఆ పట్టణపు దుస్థితిని చూశాడు. అయితే అక్కడి నుంచి వారిని కాపాడేటువంటి ప్రయత్నంలో దేవుడు వారి చెయ్యి పట్టుకుని పట్టణం నుంచి బయటికి తెరపించాడు. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఇలా రాయబడింది. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, నీ వెనక చూడకుము, వెనక్కి తిరిగి మళ్ళీ చూడొద్దు అన్నాడు. అదే ప్రకారంగా మరి కొనసాగాలి. ఈ మైదానమును ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరగొద్దు,
ప్రయాణం సాగాలే కానీ ఆగిపోకూడదు, మళ్ళీ వెనక్కి తిరగొద్దు. అయితే అదిగో 18-19 వచనాల్లో, నా ప్రాణం రక్షించడం వల్ల నీవు నా ఏళ్ళ కనపరిచి నీ కృపను కనపరిచితివి. ఇదిగో ఒకవేళ నేను చచ్చిపోతానేమో, అంత దూరం వెళ్ళలేను, దగ్గరలో ఉన్నటువంటి సమీప గ్రామానికి వెళ్ళిపోతానన్నాడు. సర్లే అని చెప్పాడు ఆయన. అయితే 26వ వచనంలో మనం ఇక్కడ పరిస్థితిని చూస్తే 26, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చూడొద్దన్నాడు ఆయన. చూసిందా? అయ్యో పోగొట్టుకున్నానే. అప్పటికే సివిలైజేషన్ బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు అవి. ఎంతో కాలం అక్కడ కాపురం ఉన్నారు వీళ్ళు. బహుశా మమకారం ఏంటో తెలియదు, లేకపోతే లౌకికపరమైనటువంటి జీవిత విధానం ఏంటో తెలియదు. కానీ ఇదిగో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించి దాన్ని నాశనం చేసేసినప్పుడు ఇదిగో వీళ్ళు మాత్రం ఊరు తప్పించాడు, పట్టణాన్ని తప్పించాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు అర్జెంటుగా, ఎక్కడ ఆగొద్దు, వెనక్కి తిరగొద్దు. ఎప్పుడైతే అగ్ని గంధకమును ఆకాశము నుండి కురిపించి పట్టణమును మైదానం అంతటిని పట్టణంలో నివసించిన వారి అందరి నేల మొలకలు నాశనం చేశాడో, వెంటనే వెళ్తా ఉన్న బిడ్డ, భర్త వెళ్తున్నాడు, బిడ్డలు వెళ్తున్నారు, కానీ ఇప్పుడు మాత్రం అగ్నిదానికి చూసిందంట. ఏమైందంటే అయిపోయింది. ఇప్పుడు సాగలేకపోవడానికి కారణం ఏంటి? దైవ సహవాసంలో సాగలేకపోవడానికే, పరిశుద్ధతలో సాగలేకపోవడానికే, నీతిమత్వాన్ని కొనసాగించలేకపోవడానికే, కుమారత్వాన్ని కొనసాగించలేకపోవడానికే, రక్షణను కొనసాగించలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గం కన్నా నువ్వు వదిలిపెట్టేసినటువంటి మార్గం రుచి కలదిగా కనబడితే. వదిలిపెట్టేసావు కదా, లోకాన్ని వదిలిపెట్టేసావు కదా, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని వదిలిపెట్టేసావు కదా. ఇదిగో అపోస్తులు చెప్పారు, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన యెడల ఇదిగో తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడమ్మమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. యాకోబు రాసిన పత్రిక 4వ వచనంలో, ఆ వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోక స్నేహము దైవ వైరం. వైరం అంటే దెబ్బలాట, గొడవ, దేవుడితో గొడవ పెట్టుకోవడం, దేవుడితో దెబ్బలాడడం, దేవుడితో విరోధం పెట్టుకోవడం. ఎప్పుడది? లోకంతో స్నేహం చేస్తే. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నీకు ఏ స్నేహం కావాలా? లోక స్నేహం కావాలా? అయితే దేవుడితో శత్రుత్వం పెట్టుకుంటావు. లేదు, నాకు దైవ సహవాసం, దేవుని స్నేహం కావాలంటే లోకంతో శత్రుత్వం ఏర్పడుతుంది. నాకు దైవ సహవాసం కావాలి, లోక సహవాసం కావాలంటే దొరికింది కాదు. అందుకని దేవుడు ఏమంటాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. అపోస్తుల కార్యాలు 2:36 వచనం నుండి, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, ఇదిగో అపోస్తులను అడుగుతా ఉన్నారు, మేమేమి చేతుమని, వాట్ షల్ వి డు, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, ఇదిగో పేతురు చెప్పాడు సొల్యూషను. ఏంటి సొల్యూషన్ అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం, రక్షించబడే వాగ్దానము, పరిశుద్ధాత్మను పొందేటువంటి ఈ వాగ్దానము మీకును, మీ తదనంతరం మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అంటే అన్య జనాంగానికి కూడా. అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళేమో యూదులు,
మీకు మీ పిల్లలకి దూరస్తులందరికీ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్య జాతి వారందరికీ వాగ్దానం చెందుతుంది. అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ వాగ్దానము అన్నాడు. అన్న తర్వాత మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. అంటే ఈ తరం ఏ తరం ఇది? మూర్ఖపు తరం, మూర్ఖులుండే తరం ఇది. ఇక్కడ నువ్వు కొనసాగాలంటే ఇదిగో నువ్వు హత్తుకొని ఉన్నావు మూర్ఖ తరంతో. ఈ మూర్ఖపు తరాన్ని హత్తుకున్నటువంటి నీవు దాన్ని విడిచిపెడితేనే అక్కడ ప్రభువును హత్తుకోగలవు. భార్యాభర్తల బంధాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెప్తాడు? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి, అక్కడ విడిచిపెడితేనే భార్యని హత్తుకుంటాడు. వారి ఏకదేహమై ఉంటారు. ఇక్కడ నేను విడిచిపెట్టను అంటే ఇక్కడ కలతలు ఏర్పడుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు మనం ప్రభుతో ఏకాత్మ కాలేదా? ఏక శరీరం కాలేదా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు ఈ దేహాన్ని ఇదిగో దేవునికి ప్రభువుకు నువ్వు సమర్పించాలి, కానీ దేహాన్ని మళ్ళీ వేశ్య యొక్క అవయములుగా నువ్వు మారుస్తావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవము తీసుకొని వేశ్య యొక్క అవయవముగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడ దాన్ని విడిచిపెడితే ఇక్కడ ప్రభువుని హత్తుకుంటావు. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైతే ఇదిగో ప్రభు దగ్గర నువ్వు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ప్రభువులో నువ్వు దేహంలో అవయవంగా నువ్వు కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి వెనక తిరిగితే అదిగో లోతు భార్యను చూడండి ఒకసారి. వెనక తిరిగింది, ఆగిపోయింది, అక్కడతో తన జీవితం ఫుల్ స్టాప్ అయిపోయింది. మనమైన మూర్ఖులకు, ఈ తరము నుండి వేరై రక్షించబడినటువంటి మనం తిరిగి మళ్ళీ రక్షణ జీవితాన్ని వదిలిపెట్టి మళ్ళీ మూర్ఖ తరం వైపు చూసామనుకోండి, మళ్ళీ లోకాన్ని రుచి చూడాలనే ఆలోచన కోరిక పుట్టింది అనుకోండి, మళ్ళీ వెనదిరిగి మళ్ళీ లోకం వైపు మనం అడుగులు పడుతున్నాయి అనుకోండి, కొనసాగించలేం. పరిశుద్ధతను కొనసాగించలేం, పవిత్రతను కొనసాగించలేం, రక్షణ కొనసాగించలేం. పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో జీవితాన్ని కొనసాగించలేక మధ్యలోనే డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది కనబడతారు. అబ్రహాము చాలా భక్తి కలిగినటువంటి వాడు, విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడని పేరు కలిగినటువంటి వాడు అబ్రహాము. అయితే ఆయనకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు ఇద్దరు కుమారులు పుట్టారు, యాషావు, యాకోబు. ఇద్దరు కుమారులు పుట్టారు. ఇప్పుడు అదే విశ్వాసపు పరంపర కొనసాగాలి కదా. అబ్రహాము కొనసాగాడు, అంతవరకు కొనసాగాడా? శారము కొనసాగిందా? ఇస్సాకు, యాకోబు కూడా కొనసాగారా? కొనసాగారని గ్రంథం చెప్పింది మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి, వీరందరూ అంటే ఆ పైన పేర్కొనబడిన వారందరూ
హానోకు నుండి మొదలుపెట్టి ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు మాట్లాడు. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మరి ఇప్పుడు మనకు సందేహం రావాలా? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, మరి యాషావు ఏమైపోయాడు? మరి మధ్యలో ఆగిపోయాడా? డ్రాప్ అయిపోయాడా? కొనసాగలేకపోయాడా? అంతవరకు నమ్మకంగా ఉండలేకపోయాడా? పరిశుద్ధతను నిలుపుకోలేకపోయాడా? లోకంలోకి తిరిగిపోయాడా మళ్ళీని? అంటే దానికి బైబిల్ గ్రంథం చెప్పిన సమాధానం ఏంటంటే అవును. ఆ తర్వాత కన్నీళ్ళు విడుచుకున్నాడంట. ఎంత కన్నీళ్ళు విడుచుకున్నా ఇదిగో అది అవకాశం దొరకలేదు అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి, మీలో ఎవడైననో, ఇదిగో నేటి సంఘాన్ని గురించి పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ, మీలో ఎవడైననో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు, అది ఐహిక విచారము, ఒక పూట కూడే, జీవిత కాలానికి బాండింగ్ రాయలేదు. తాత్కాలికంగా ఉన్నటువంటి అదిగో అది కావాలన్నాడు అంతే. నువ్వు వండినటువంటి ఆ వంట నాకు కావాలి, ఆకలిగా ఉన్నాను. యాకోబు ఏమన్నాడు? ఇచ్చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అయితే మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా? ఆఫ్టర్ ఆల్ జ్యేష్ఠత్వం నాకెంత, వదిలేసుకుంటా. అలా కుదరదు, ప్రమాణం చేయి అన్నాడు. నీ నోటి మాట కుదరదు, ఏం కావాలా? ప్రమాణం చేయి. ఒకసారి ప్రమాణం చేస్తే దేవుడు సాక్షి అయిపోతాడు. ఇప్పుడైనా భార్య భర్తలో నిబంధనలో ప్రమాణాలు చేసుకుంటున్నారంటే దేవుడు సాక్షి. ఏమని నిబంధన చేస్తున్నావు ఇక్కడ నువ్వు? మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని ప్రమాణం చేస్తావు. మరి మధ్యలో విడాకులు ఇచ్చేస్తే మరి ఇప్పుడు దేవుడు సాక్షి అయిపోలేదా? ముందు చేసినటువంటి నిబంధన ఏంటి? కలిమైనా, లేమైనా, కష్టమైన, సుఖమైన, వ్యాధైనా, బాధైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన దేవుడు తప్ప ఏ నరుడు వేరు చేయకూడదు. వేరు చేస్తే శాపగ్రస్తుడు అన్నాం. ఒకసారి ప్రమాణం చేసుకుంటే దేవుడు సాక్షి అయిపోతాడా? మరి అప్పుడు ఆ నిబంధన ఎంతవరకు ఉంటుంది? భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య బద్ధురాలు, భార్య బ్రతికి ఉన్నంత కాలము భర్త బద్ధుడు. మృతి పొందిన ఎడల వారు వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకొని ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు కూడా తెలుగు ఏమన్నాడు? మన అన్నదమ్ములమే, కరెక్టే, కానీ మన మధ్యన ఇప్పుడు ఏ ఒప్పందం అయితే అయిందో దానికి నువ్వు ప్రమాణం చేయి అన్నాడు. ప్రమాణం చేయమంటే ఏం చేశాడు యాషావు? ప్రమాణం చేసేసాడు. మరి ప్రమాణం చేసేసినాడు, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నిందమాపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను
మాట తప్పడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో ఈ సంగతులన్నీ మనకు రాయి. యెహోవా గుడారములో అతిథిగా ఉండగోరేవాడు, పర్మనెంట్ గా ఉండేవాడు కాదు. ఒక గెస్ట్ గా ఉండేటువంటి వాడే ప్రమాణం చేసి ఆడిన మాట తప్పకుండా ఉంటే, మరి ఇప్పుడు మనం పరలోకపు వారసులుగా శాశ్వత కాలం ఉండే పర్మనెంట్ గా ఉండడానికి సిద్ధపడుతున్నాం. మరి ప్రమాణం చేసి తప్పుతామా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. యాషావు ప్రమాణం చేశాడు, యాకోబు ప్రమాణం చేయించుకున్నాడు. తండ్రి అవసాన కాలంలో ఉన్నాడు. తండ్రి పెద్ద కొడుకుని పిలిచాడు. అరే బాబు, నాకు వెళ్ళి వేట మాంసం తీసుకురా, వండుకుని పదార్థాలని, భోజన పదార్థాలని తీసుకురా, నేను తిన్న తర్వాత నేను దీవిస్తాను అన్నాడు. ఇప్పుడు యథార్థపరుడైతే యాషావు ఏమి చెప్పాలా? అయ్యా తండ్రి గారు, మీరు అన్నది కరెక్టేనండి, అయితే దాన్ని నేను ఎప్పుడూ అమ్మేసుకున్నానండి, నేను అర్హుడు కాదు, ప్రమాణం చేశాను. దీవించబడ్డానికి అర్హులు ఎవరు? యాషావు, యాకోబు అని చెప్పాలి. యాషావు చెప్పాడా? చెప్పలేదు. పైగా తమ్ముడి మీద కక్ష కట్టాడు, చంపే ప్రయత్నం చేశాడు. చివరికి తల్లిదండ్రుల పరిస్థితిని గమనించి తమ్ముడిని, చిన్న కుమారుని దూరంగా మేనమామ దగ్గర పంపించేశాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కొచ్చాడు. అప్పటికీ కూడా వీడి పగ చల్లారలేదు. యాషావు యొక్క పగ తరతరాలు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు యాషావు కొనసాగాడా? అబ్రహాము కుమారుడగు ఇస్సాకు కుమారుడైన యాకోబు అన్నమే గాని అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాషావు యాకోబు అన్నమా? యాకోబు పరిగెట్టాడు, యాషావు ఆగిపోయాడు. దేన్ని బట్టి ఆగిపోయాడు? ఒక పూట కూడు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి, అలాంటి వాడు ఒకవేళ మీలో ఎవడైనా ఉంటాడేమో, నేటి సంఘమా, క్రీస్తు సంఘమా, యాషావు లాంటోడు ఒకవేళ మీలో ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్త సుమా. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను అవకాశం దొరికిందా? వారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇలాంటి వారు నేడు ఉంటారేమో చూసుకోండి. లోకాన్ని విడిచిపెట్టావు, శరీరాశలను విడిచిపెట్టావు, తాత్కాలికమైన వాటిని విడిచిపెట్టావు. లోకములో ఉన్నాయి, తాత్కాలికమన్నాడు కదా. ఇవన్నీ లైవ్ అయిపోతాయని చెప్పాడు కదా. శాశ్వతమైంది దేవుడు, శాశ్వతమైంది దేవుని వాక్యం, శాశ్వతమైంది పరలోకం. ఇవన్నీ తాత్కాలికము అని వదిలిపెట్టావు. వీటిని శాశ్వతమైన దేవుని వెంబడిస్తున్నాం. దేహం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. శాశ్వతమైనటువంటి దేవుణ్ణి, పరలోకాన్ని వెంబడిస్తా ఉన్నాం. మళ్ళీ అశాశ్వతం వైపు ఎందుకు తిరిగో? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులని చెప్పాడా ప్రభు. నీతిగా బ్రతకడానికి అవసరమైతే ఆకలి దప్పికతో ఉండిపోయినా నష్టం లేదు. కానీ నీతి మాలిన పనులు చేసి ఆకలిని తీర్చుకోవద్దు. అలాంటి కమిట్మెంట్తో కదా మనం ప్రభువులోకి వచ్చాం. కష్టమైన, నష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా, ఇరకాటమైన పరిస్థితులు ఎలాగున్నా
అంతవరకు ప్రభువులో కొనసాగాలనేటువంటి కృత నిశ్చయతతో దృఢ నిశ్చయంతో మనం ముందుకు వచ్చాం. ప్రభు ఏం చెప్తున్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరుగువాడు ఎవడును నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టావు, వెనక తిరగొద్దు. లోతు భార్యలో వెనక తిరగొద్దు. యాషావులా లోకాన్ని స్నేహించి తాత్కాలికమైన వాటిని స్నేహించి భ్రష్టుడైపోయి వ్యభిచారైపోవద్దు. నీతికి నిలబడు, న్యాయానికి నిలబడు, ధర్మానికి నిలబడు, దేవుని కొరకు నిలబడు, దేవుని యొక్క పరిచర్య కొరకు నిలబడు. ఆకలే తప్పుకైనా పర్వాలేదు అన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి యాషావు జీవితం ఏమైపోయింది? ఇదిగో ఐహికమైన విచారాలు, కడుపు ఆకలే, తినాలని కోరిక. ప్రభువుజీ మాట్లాడుతూ ఉన్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కన్నా ప్రాణం గొప్పదంట. నువ్వు ధరించేటువంటి వస్త్రాల కన్నా దేహం గొప్పదంట. కాబట్టి ఆహారం గురించి మీరు చింతించడం ఎందుకు? ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ప్రభు ఏం చెప్పాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, లోకంలో ఉన్న వాటిని కాదు. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమనే ఆలోచన కాదు, ఏమి ధరించుకుందుమనే ఆలోచన కాదు, ఏమి సంపాదించుకుందుమనే విచారం కాదు. అవన్నీ వదిలిపెట్టిన స్థాయి క్రైస్తవ స్థాయి అంటేని. ఏం తిన్నాం, ఏం బట్ట కట్టుకున్నాం, ఇది విచారం కాదు. నిత్య జీవానికి ఆటంకంగా ఏముంది, ఇంకా ప్రభువులో ఎదగలేకపోవడానికి ఆటంకాలు ఏమున్నాయి, ఇదిగో మనకున్నటువంటి శోధనలు ఏమున్నాయి, ఇంకా ప్రభువులో స్థిరపడలేకపోవడానికి ఆటంకాలు ఏమో, ఇది మనం ఆలోచించాల్సింది. కాబట్టి ఒక ఉదాహరణ, లోతు భార్య వెనక్కి తిరిగింది, అయిపోయింది అక్కడితో జీవితం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు గ్యారంటీగా దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. ఇదిగో తన ప్రాణాన్ని రక్షించుకొని కోరేటువంటి యాషావు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని మాత్రమే కాదు, క్షమించబడలేదు. ఇంకా అవకాశమే దొరకలేదంటే ఆ నిత్యత్వాన్ని కోల్పోయినట్టే కదా. అలాగా దేవుడు వద్దన్న లోకం వైపుకు తిరిగి కంప్లీట్గా తమ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన వాళ్ళు ఉన్నారు చరిత్ర. ఇశ్రాయేలీలు కనానుని జయించడానికి వారు ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఎరుకో పట్టణాన్ని జయించారు. ఎరుకో గొప్ప ప్రాకారములు కలిగిన పట్టణం. అది శత్రు దుర్భేద్యమైన పట్టణం, చుట్టూ కోట. 7 దినాలు దాని చుట్టూ తిరిగి బోర్లు ఊదుకుంటా ఇదిగో చివరికి దేవుడు విజయాన్ని ఇస్తే ఎరుకో గోళ్ళని ఏమైపోయినాయి? కూలిపోయి. గొప్ప విక్టరీ ఆనందంతో ఉన్నారు, విజయోత్సవంతో వాళ్ళు ఉన్నారు. అప్పుడు చక్కగా అందరూ విశ్రాంతి పొందారు. ఇప్పుడు ఆ మరుసటి రోజు ఒక చిన్న పట్టణం మీదకే వెళ్ళాలి, ఆ దాన్ని జయించాలి. హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం. చూడండి ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనకి హాయి అనేటువంటి చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు వాళ్ళు.
ఇశ్రాయేలీలు. ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలు పెడితే చివరికి ఏం జరిగిందో చూడండి. అక్కడ శపితమైన దానిని ఇశ్రాయేలీలు ముట్టుకోవద్దు అన్నాడు, దాన్ని ఆశించొద్దు అన్నాడు. కానీ ఇశ్రాయేలీల్లో ఆకాను అన్నవాడు శపితమైనటువంటి వాటిలో కొన్ని విలువైనటువంటి వస్తువులు తీసుకుని జాగ్రత్తగా వాటిని దాచాడు. దాని ప్రభావం ఏం జరిగింది? ఇప్పుడు బెంగళూరు పట్టణం ఉందనుకోండి, ఎంత పెద్ద పట్టణం ఇది. ఇలాంటి గొప్ప పట్టణం, ఆ పక్కన ఉన్న చిన్న ఊరు, చిన్న పట్టణం హాయ్ అనేది, అక్కడ ఓడిపోయారు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళారు, అయ్యా మేము ఓడిపోయాం, నిన్నే గెలిచాం, ఇవాళ ఓడిపోయాం, చిన్న పట్టణం మీద ఓడిపోయాం, కారణం ఏంటని విచారించారు. చక్కగా టెంట్లో ఉన్న ఒక్కొక్కరిని రప్పించి అందరి దగ్గర చెకింగ్ చేస్తున్నారు. ఏమైనా ఉన్నాయా, శపితమైంది ఎవడైనా తీసుకున్నాడా? చివరికి 7వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినప్పుడు 20వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమో. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, ఏం ఆశించాడంట? పై వస్త్రం, ఒక వస్త్రం, అంటే ఒక బట్టలు, ఒక జత బట్టలు అనుకో. శపితమైందా ఏది ముట్టుకొద్దన్నాడు ఈయన. కానీ నేనేం చేశాడు? దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, 2 తులాల ఎత్తు కలిగినటువంటి ఒక వెండి, 50 తులాల ఎత్తు కలిగినటువంటి ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. ఎందుకయ్యా నీకు ఆశ పుట్టింది? మళ్ళీని దేన్ని వదిలేవో మళ్ళీ దాని మీద ఆశ కలుగుతుందా? దేన్ని వదిలి ప్రభులోకి వచ్చావో మళ్ళీ దాని మీద నువ్వు ఆశపడుతున్నావా? పాలు తేళ్లు ప్రవహించే దేశంలోని ప్రవేశపెడుతున్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. మీరేం పట్టుకోవద్దు, ఇదిగో గోడ చుట్టూ తిరగండి. ఎరుకో గోడ చుట్టూ ఏం చేయమన్నాడు? జస్ట్ తిరగండి, బోర్లు ఊదుకుంటూ తిరగండి అన్నాడు. అంతే. రోజుకి ఒక్కొక్కసారి తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి. చివరికి 7వ రోజుకి ఏమైపోయింది? అంతనే మొత్తం బేట్ల వారు అంతా కూలిపోయింది. వెంటనే లోపలికి ప్రవేశించారు. శత్రువులు గడగడలాడిపోతున్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే దేవుడు అనేటువంటి పరిస్థితిలో రాహాబు అనేటువంటి వేశ్య కూడా, ఇదిగో మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. భయపడ్డాం మేము. అంత గొప్ప దేవుడిని నీ వెనకాల పెట్టుకుని ఒక జత బట్టలు ఆశించావా? అంత గొప్ప దేవుడిని వెనకబెట్టుకుని ఒక పూట కూడు కొరకు కక్కుర్తి పడ్డావా? తాత్కాలికమైన స్థితికి లోబడిపోయావా? ఇదిగో ఈయనున్నాడు, చక్కనున్నాడు, శుభ్రంగా బ్రతకొచ్చు, దేవుడు కృప చూపిస్తాడు, స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడతాడు, వారికంటూ ఒక భూభాగాన్ని కేటాయింపు జరుగుతుంది, ఏ లోటు అనుకోకుండా సుభిక్షంగా బ్రతికేటువంటి దేశం అది అని ఏం చేశాడు? ఒక్క షేనారు పై వస్త్రాన్ని ఆశించాడు, 200 తులముల వెండిని ఆశించాడు, 50 తులముల ఎత్తు కలిగినటువంటి బంగారపు కమ్మిని ఆశించాడు. వాటిని ఆశించి ఆయన గుడారంలో, ఇదిగో భూమిలో నేల తవ్వి అందులో దాచిపెట్టాడు. చివరికి ఏమైపోయింది తెలుసా? దొరికిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ చంపేశారు. చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. 25వ వచనంలో,
అప్పుడు యెహోషువ నీవే ఆలమమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఏమి సాధించావయ్యా నువ్వు? ఏమి సాధించావు? దేవుడు కాదని ఏమి సాధించగలవు? లోకాన్ని స్నేహించి దేవునితో వైరం పెట్టుకోవడం తప్ప. దేవునితో వైరం పెట్టుకుని దేవుని ముందు నిలబడగలవా? ఇదిగో రాళ్ళతో కొట్టి చంపారంట. రాళ్ళని ఏం చేశారు తర్వాత? 26వ వచనంలో వారి రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది రాళ్ళన్నీ ఆ కుప్ప, అదే సమాధి. ఏమయ్యాడు? ఫుల్ స్టాప్ పడిపోయింది జీవితానికి. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని కాపాడుకుంటాడు. ఒకడు సర్వలోకమంతా తన్ను తాను నష్టపరుచుకుంటే వారికి లాభం ఏంటి? సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి సంపాదించుకుందాం, సర్వోన్నతుడైనటువంటి ప్రభు పక్షాన్ని చేరావు, అమూల్యమైన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుడిగా తీర్చబడ్డా, రక్షించబడ్డా. దీన్ని కొనసాగించాలి కదా. దేన్ని వదిలిపెట్టావో మళ్ళీ లోకం వైపు చూస్తావా? మనుషులు ప్రపంచ ధర్మాన్ని అనుసరించి పాపం చేశారు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అపరాధములు పాపములు చేసి చచ్చారు. ఎందుకు చేసు అపరాధాల పాపాలు అన్నప్పుడు వివరణ చెప్పాడు అక్కడ. ఏంటి వివరణ? 2వ వచనంలో మీరు వాటిని చేయొచ్చు, అంటే అపరాధములు పాపములు మీరు చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రపంచ ధర్మం, ప్రపంచానికంటూ ఒక ధర్మం ఉంది. ప్రపంచ ధర్మం దేవుని ధర్మం ఒకటేనా? వేరువేరా? రెండు వేరు. ప్రపంచ ధర్మం వేరు, దేవుని ధర్మం వేరు. ప్రపంచం ఏం చెప్తుందో దేవుడు చెప్తలేదు. మన ప్రభు ఏం ఉపదేశించాడో అది ప్రపంచం చెప్పట్లేదు. మనం పుట్టక ముందే ప్రపంచం ఉందా? మనం పుట్టక ముందే ఆ ప్రపంచానికంటూ ఒక ధర్మం ఉందా? ఉంది. ఆ ప్రపంచ ధర్మంలో మనం కూడా కొనసాగి పాపం చేసాం. ప్రపంచ ధర్మం ఏం చెప్తుంది? ఈ లోకంలో ఈ లోకపరమైన సంపాదన, ఈ లోకపరమైన ధనధాన్యాలు, ఈ లోక సంబంధమైన చదువు, విద్య, ఉద్యోగం, పేరు, పరువు, ప్రతిష్ట, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుంటే వాడు గొప్పవాడు. అది ప్రపంచ ధర్మం. అందరూ ఏం చేస్తున్నారు? నువ్వు అదే చేయి. అది ప్రపంచ ధర్మం. ప్రపంచంలో ఉన్న వారందరికీ ధనమే దైవం. మరి ఇక్కడికి వస్తే ధనమా దేవుడా? ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అన్నాడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుడు కావాలా, ధనం కావాలా? ఎంచుకో అన్నాడు. అంతే. ఇద్దరు యజమానులే. లోకానికేమో ధనమే యజమాని. ధనం కోసం దేవుణ్ణి నమ్ముతారు, ధనం కోసం భక్తి, ధనం కోసం విశ్వాసం. డబ్బు కోసం చంపుతారు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అది లోకం. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధనాన్ని నువ్వు ద్వేషించాలా, ధనం తృణప్రాయంగా ఎంచాలా. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పాడు. ఎంతో దుర్లభము. సూది బెజ్జంలో ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పాడు.
యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికించక, సుఖముగా అనిపించుటకు సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మికించిన వారికి ఆజ్ఞాపింపు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషుని నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులు అందులోనే ఉన్నాయని చెప్పాడు. అంతే. ఇది ఇక్కడ ధర్మం. లోకం ధర్మం ఏంటి? డబ్బుంటే చాలు, నీకంటే గొప్ప లేడు. నువ్వు ఎంత సంపాదన పరుడివి అనే దాని మీద నీ పరపతి నిలబడి ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తే నువ్వు గొప్పడివి, నువ్వు సంపాదించలేకపోతే నువ్వు దరిద్రుడివి. మరి దైవధర్మం ఏంటి? బహుగా సుఖపడుచుండేటువంటి ధనవంతుడు ఉన్నాడు, వాడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేటువంటి దరిద్రుడు ఉన్నాడు. కానీ ఇక్కడ ధర్మం ఏంటి? డబ్బా? దేవుడు ఉన్నాడా నీతో? అబ్రహాము చనిపోయి పాతి పెట్టబడ్డాడు, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఇదిగో అబ్రాహాము కూడా చనిపోతే పరము నుండి దేవదూతలు వచ్చి అబ్రాహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోయారు. కాబట్టి లోక ధర్మం వేరు, దేవుని ధర్మం వేరు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుని పాపం చేశాం. ప్రపంచ ధర్మాన్ని అనుసరించి మనం పాపులమయ్యాం. ఇప్పుడు పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? మళ్ళీని ప్రపంచ ధర్మాన్ని వదిలిపెడుతున్నాను. ప్రపంచ ధర్మంలో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యండి, పాపం కాదు అని చెప్పింది ప్రపంచ ధర్మం. మరి దేవుడి ధర్మం ఏం చెప్తుంది? అబద్ధమే మాట్లాడొద్దు. మీలో ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడేటువంటి ప్రతివాడు అపవాది సంబంధి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ధర్మాన్ని విడిచిపెట్టాం, దేవుని ధర్మంలోకి వచ్చాం. మళ్ళీ ప్రపంచ ధర్మం వైపు చూస్తానంటే నీ ప్రయాణం కొనసాగదు. ఆకాను ఉన్నాడు, నిబంధన ప్రజలు, ఇశ్రాయేలు దేవుని యొక్క నిబంధన ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. మరి ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళాలి కదా. శపితమైన దానిని మీరు ఆశించొద్దని చెప్పాడు కదా. ఎందుకు పుట్టింది మళ్ళీ నీకు ఆశ? ఎందుకు షేనారు పై వస్త్రం మీద ఆశ పుట్టింది అంటే మంచి వస్త్రం వేసుకుని పై వస్త్రం వేసుకుని పోజు కొడదామనా? అంటే నీతి మాలిన సొమ్ముని ఆశించి నువ్వు సోకు చేద్దామనా? లేకపోతే ఇదిగో 200 తులముల ఎత్తుగలిగినటువంటి వెండిని తీసుకుని నువ్వు నీ కుటుంబం బాగుపడదామనా? అదిగో ఆ దినమందే ఆకనేమయ్యాడు, ఆయన కుటుంబం కూడా రాళ్ళను గొప్పగా వేసారంట. అంతే. అంటే అది జ్ఞాపకం, ఇశ్రాయేలుకి జ్ఞాపకంగా ఉండిపోలేదు. ఎప్పటికీ అది జ్ఞాపకంగా ఉండిపోవాలి. మరొక గొప్ప వ్యక్తి మనకు కనబడతాడు చరిత్రలో. అలాంటి వ్యక్తి అంతకు ముందు పుట్టలేదు, తర్వాత పుట్టలేదు అన్నాడు. పుట్టడం అని చెప్పాడు ఆయన. అంతటి గొప్ప జ్ఞానవంతుడు ఎవరైనా? రాజు అయినటువంటి సొలొమోను. ఎంత గొప్ప ప్రార్థనా వీరుడు అంటే, అతడు దేవుణ్ణి అడిగిందంట, ఆ దేవుని దృష్టికి అనుకూలమాయేను అన్నాడు. ప్రార్థించమని అడిగాడు. అయ్యా, ఎంత గొప్పదైనటువంటి నీ జనాంగాన్ని దాన్ని తనిఖీ చేయడం కానీ వారికి న్యాయాన్ని జరిగించడం నా వల్ల కాదు, నేను బాలుణ్ణి, నాకు వివేకం సరిపోదు, నాకు ఈ బుద్ధి వివేకం నాకు సరిపోదు. నాకు అయ్యా, మేలేదో కీడేదో గ్రహించేటట్లుగా నాకు వివేకాన్ని అనుగ్రహించి చాలు. దేవుడు ఏం చేశాడు?
బుద్ధి జ్ఞానముల వివేకాన్ని ఇచ్చాడు, దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దానితో పాటు ప్రపంచంలో ఎవ్వరికే లేనంత ఘనత ఇచ్చాడు. అడిగింది ఒకటే, 2 బోనస్గా ఇచ్చాడు దేవుడు. దేవుడు అనుగ్రహించిన తర్వాత ఇది ఇప్పుడు పరిపాలన కొనసాగుతా ఉంది. పరిపాలన దేవుడు ముందుగానే చెప్పాడు, అనేక స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. నెంబర్ 1, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తిరిగి ఐగుప్తుకి వెళ్ళకూడదు. నెంబర్ 2, ఐగుప్తుకి వెళ్ళొద్దు, గుర్రాలు కొనడానికి కానీ దేనికి ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. ఆ త్రోవకుండా వచ్చేసారు అంతే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఐగుప్తు నుంచి మీరు వచ్చారు, తిరిగి మళ్ళీ ఐగుప్తు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. కానీ ఈయనేం చేశాడు? ఈయన ఒక్కసారి చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇది చదువుకున్న తర్వాత చిన్న బ్రేక్ మనం తీసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం నుంచి, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక, అదిగో ఫరో కుమార్తె అంటే ఎక్కడ కుమార్తె? మీ కుమార్తె, ఐగుప్తు నుంచి తెచ్చుకున్న కుమార్తె. ఫరోలు అక్కడే ఉంటారు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళొద్దంటే ఐగుప్తుకి వెళ్ళాడు. అది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆమెనే మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఫరో కుమార్తెను గాక జనులలో ఇంకా అనేక మంది పరమ స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనిచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్రులు కలిగి ఉండేది. మళ్ళీ లోకం వైపు తిరిగాడా? గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు, గొప్ప యథార్థపరుడు, మళ్ళీ లోకం వైపు తిరిగాడు. కొనసాగించగలిగాడా? చివరి వరకునే ఆగిపోయింది, మధ్యలో జీవితం ఆగిపోయింది. భ్రష్టుడైపోయాడు. ఎంతటి జ్ఞానం అంత భ్రష్టుడైపోయాడు. ఎంత భ్రష్టుడైపోయాడంటే, తన చేతులతో దేవునికి మందిరాన్ని కట్టినోడు ప్రపంచ వింతల్లో ఒక వింతదప్పటికి అంత గొప్ప మందిరాన్ని కట్టాడు. దావీదు కట్టలేకపోయాడు కదా, ఈయన కట్టాడు కదా. అదే చేతులతో తన భార్యల నిమిత్తము వారి దేవతలకి గుళ్ళు గోపురాలు కట్టించాడు. ఎంతకంటే భ్రష్టత్వం ఉంటుందా? 11వ అధ్యాయంలో 5వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. సొలొమోను అస్తరోతను సీదోనీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రైన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషును మోయాబీల హేయమైన దేవతకును, మొలెకును అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాడు. వెనక్కి తిరిగాడా? కొనసాగించగలిగాడా? కాబట్టి మర్చిపోవద్దు, రక్షించబడ్డాం అంతే. రక్షణ కొనసాగించాలి కదా, రక్షణలో ఎదగాలి కదా. నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా ఎంచాడు. మన పరమ తండ్రి నీతిమంతులుగా ఎంచాడు, కొనసాగించాలి కదా దాన్ని. మనల్ని ఏమన్నాడంటే, కుమారులు అన్నాడు, నేను మీ తండ్రిని, నాయనా తండ్రి అని పిలవడానికి నా ఆత్మ నీకు ఇచ్చాను అన్నాడు. కుమారత్వాన్ని నిరూపించుకోవాలి కదా. నేను నీ కుమారుని నిరూపించుకోవాలి కదా. పరిశుద్ధతను కొనసాగించాలి కదా. అంతవరకు నమ్మకత్వం కొనసాగించొద్దా? మరి ఇప్పుడు కొనసాగించలేకపోవడానికి అవరోధం ఏంటి? మళ్ళీ ఐహిక విచారాల యొక్క బలం
దేన్ని వదిలిపెట్టావో మళ్ళీ దాని వైపు తిరగడం, దేన్ని వద్దనుకున్నావో మళ్ళీ దాని వైపు చూడడం, ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ ప్రాచీన స్వభావం వైపు మళ్ళడం, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని స్నేహించటం, ధనాన్ని స్నేహించటం, లోకంలో ఉండే స్నేహాల్ని, స్నేహితుల వల్ల ఆకర్షితులు అవడం, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మానికి గురైపోడు. వదిలిపెట్టాం, వాటి విషయంలో చచ్చాం, వాటిని మన బాప్తిసంలో సిలువేసేసాం. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. వెనదిరగొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, లోకాన్ని రుచి చూడొద్దు, దాన్ని ముట్టొద్దు అన్నాడు మాట. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. అదిగో మనుషుల యొక్క ఆజ్ఞలు, పద్ధతులు ఉన్నాయంట, వాటిని చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టవద్దు అనే దానికి మరలా ఎందుకు లోబడాలా? మరలా ఎందుకు వాటికి బానిసలు అవ్వాలా? మర్చిపోవద్దు, మనతో పాటు ఇదిగో చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ముళ్ళ పొదలు ఉండని అన్నాం అనుకోండి, నీ దురాశలను చంపకుండా, దురాశలను సిలివేయకుండా సర్లే అని ఉంచామనుకోండి, గ్యారంటీగా ఏదో ఒక రోజున ఈ ముళ్ళ తుప్పలన్నీ ఏం చేస్తాయి? నిన్ను అణిచేస్తాయి. ఫలాలు లేనోడు అయిపోతాయి. చివరికి వాడు కొనసాగించావా? కొనసాగించలేకపోయాను. రక్షించబడ్డావా? రక్షించబడ్డాను. రక్షణ కొనసాగిందా? లేదు. పరిశుద్ధపరచబడ్డావా? పరిశుద్ధపరచబడ్డాను. మరి కొనసాగించావా? అంతవరకు కొనసాగించలేదు. బహు బాధకరమైన సంగతి కదా. పౌలు అన్నాడు ఆ మాట, ఎంత మంచి మాట చూడండి. అది, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని. కడముట్టించేటంత వరకు విశ్వాసాన్ని కోల్పోలేదు. అది మన ధ్యేయమై ఉండాలి. దానికి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటా ముందుకు పోవాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 2వ ఆటంకాన్ని గురించి మాట్లాడతాను. 2వ ప్రధానమైన ఆటంకం ఏంటంటే, మనుషులు చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండకుండా నులివెచ్చని స్థితిలో ఉండిపోవడం, స్తబ్దంగా ఉండిపోవడం, న్యూట్రల్గా ఉండిపోవడం. అటు దేవుడు కాదు, ఇటు లోకం కాదు, ఇటు మానవ విధానం కాదు, దైవిక విధానం కాదు, మేము న్యూట్రల్, వీఆర్ న్యూట్రల్. అత్యంత భయంకరమైంది అన్నాడు. నా నోట ఉమ్మి వేయని ఉద్దేశించాను అన్నాడు. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలతో మనం కొనసాగించుకుందాం. ఎంత ఆసక్తి వాక్యాన్ని అన్నటువంటి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత.